ఇటు తెలంగాణకు వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ విచారణపై బీజేపీ చీఫ్ తీవ్ర విమర్శలు చేశారు. విచారణ పేరుతో నాటకాలు ఆడుతున్నారని అన్నారు టీవీ9 తో రామచంద్రరావు. నాడు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని, బీజేపీ బలపడుతోందని బీఆర్ఎస్ కాంగ్రెస్ లు భయపడుతున్నాయన్నారు. రేవంత్ కేసీఆర్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. నాటకం టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసింది భారతీయ జనతా పార్టీని. భారతీయ జనతా పార్టీ నాయకులని భారతీయ జనతా పార్టీ మునుగోడు ఎన్నికల్లో ఓడించడానికి చేసినటువంటి యొక్క ప్రయత్నం. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ట్యాపింగ్ చేసింది బీజేపీ నేతలది. తర్వాత వీళ్ళకి అలవాటు పడి కార్పొరేట్లకు సినిమా యాక్టర్లకు వీళ్ళు చేసుకున్నారు. రెండు పార్టీలు కూడా ఇది నాటకాలు చేస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో వారిని రక్షించింది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసింది కదా బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు యాక్షన్ తీసుకునే వాళ్ళు, మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారు క్విట్ ప్రోక్యో కింద వారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఊరికే ఎగ్జామిన్ చేయడం పంపిస్తున్నారు. టీఆర్ఎస్ని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి ఉండే కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే ఆలోచించారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టాలని చూస్తున్నారు.